Free Fire India is set in a హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ వాగ్య. ఈరోజు టాపిక్ వచ్చేసి ర్యాంక్ పుషింగ్. జనరల్గా మనం అందరం అనుకుంటూ ఉంటాం హీరోయిక్ పుష్ చేయాలి, గ్రాండ్ మాస్టర్ పుష్ చేయాలని. అలాగే నేను కూడా అనుకుంటున్నాను హీరోయిక్ పుష్ చేయాలని. ఇప్పుడు ఈ వీడియో చేసేటప్పుడు నా ర్యాంక్ వచ్చేసి ప్లాటినం 1. ఈ వీడియో ఓన్లీ విత్ ర్యాండమ్స్. పార్ట్ 2 కూడా రాబోతుంది, ప్లాన్లో ఉంది. ఇప్పుడు మా ఫ్రెండ్ అయితే కమెంట్ పోస్ట్లో దింపుతున్నాడు, చూడాలి. మేము ఇద్దరమే దిగుతున్నాం. మళ్ళీ చెప్తున్నా, ఓన్లీ విత్ ర్యాండమ్స్. ఫస్ట్ మనం తనకైతే గన్ చిక్కేసింది, మనమైతే గన్ కోసం వెతుకుతూ ఉన్నాం. ఫైనల్లీ మనకు P90 అయితే దొరికింది. లాంగ్ రేంజ్ కోసం ఇప్పుడు చూడాలి. P90 అంటే పవర్ఫుల్ గన్ సిఎస్లో ఉంటుంది, చాలా పవర్ఫుల్. మీరు యూజ్ చేస్తే కరెక్ట్గా యూజ్ చేస్తే మొత్తం రెడ్ నెంబర్స్ పడుతుంది. P90 అయితే కింద అయితే మనకు ఒక ఎనిమి ఉన్నాడు, చూడాలి. ఇప్పుడు జిరాయ బండి ఫుల్ M10 అనుకుంటే ఫుల్ దింపేసిండు. M10 మ్యాక్స్ అని మొత్తం దింపింది గాయ్స్. నేనైతే అసలు రివైవ్ కూడా చేయలేదు. ఇలాంటి ప్లేయర్స్ అయితే చాలా మంది వస్తారు ర్యాండమ్ వాళ్ళు, అసలు రివైవ్ అయ్యారు. ఇట్లాంటి ప్లేయర్స్ ఆడి మన ర్యాంక్ పోగొట్టుకోవడం తప్ప ఏం చేయలేము. ఇంకా మనం టీం చేయలేము. తినైతే గ్రేట్ గైస్. ఫైనల్ హిల్స్ కొడుతూనే ఉన్నాడు అప్పటి నుంచి. సడన్గా నాకు రివైవ్ వచ్చింది. నేను చనిపోయాలో 2 సెకండ్స్లో రివైవ్ వచ్చింది. ఎవరైనా చూస్తే నెంబర్ 3 ఇచ్చింది. తన దగ్గరనే దిగా నేను. వాయిస్ బాగా లేకపోతే ఇగ్నోర్ చేయండి వాయిస్. ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడైతే మనకి P90 మళ్ళీ దొరికింది. ఇక్కడ మ్యాక్ 10 వచ్చేసింది మనకి. M4A1 చాలా పవర్ఫుల్. ఇది నాకు స్కిన్ ఉంది కూడా, నాకు చాలా ఇష్టం ఇది. మన నెంబర్ 2 సచిన్, అది ఇందాక మనల్ని దింపారు చూడండి, ఆయన డౌన్ అయిపోయాడు. ఇప్పుడు తనకు రివైవ్ చేయాలి. ఇంకా 100 కాయిన్స్ కావాలి నాకు. మన ఫ్రెండ్ కాబట్టి రివైవ్ ఇస్తున్నాను. తను మనకు మోసం చేసినా మనం మాత్రం హెల్ప్ చేయాలి. ఇంకా తన ర్యాంక్ కూడా మైనస్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ టైం నేను నార్మల్ హ్యాండ్ క్యామ్ చేయడానికి చూస్తాను, టైం దొరికితే. మీరు బ్యాక్గ్రౌండ్లో గమనిస్తా, మనం ఆల్రెడీ 2 గన్స్ దొరికిసాయి, థామ్సన్ ఇంకా M4A1. కాబట్టి మనకు బ్యాక్ ప్యాక్ ఇంకా రాలేదు, కాబట్టి నేను బ్యాక్ ప్యాక్ కోసం వెళ్తున్నా. మనకి ఏం లూట్ రావట్లే, బ్యాక్ ప్యాక్ మొత్తం ఫుల్ అయిపోయింది. మనకి లెవెల్ 4 కూడా వచ్చేసింది బ్యాక్ ప్యాక్. ఇప్పుడు మెయిన్గా మీరైతే బియర్లో మెడికిట్స్, యామో ఇవి 2 మాత్రం ఉంచుకోవాలి ఎప్పుడు. ఎందుకంటే మన దగ్గర మెడికిట్స్ ఎక్కువ ఉన్నాయి అనుకో, యామో లేకపోయినా కానీ జోన్లో హీల్ చేసుకుంటూ ఉండిపోవచ్చు. బట్ వేరే ఇప్పుడు యామో లేకపోతే అట్లా చేయొచ్చు. ఇప్పుడు మెడికిట్స్ లేకపోయినాయి అనుకో, చచ్చిపోతాం జోన్లో. అట్లా మన మాటల్లోనే ఆల్మోస్ట్ 2nd 4th జోన్ అయిపోయింది. 2nd or 4th జోన్ గమనియట్లే. మనకి 500 కాయిన్స్ వచ్చాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, మన ఫ్రెండ్ ఆల్రెడీ చేసేసాడు కాబట్టి జస్ట్ కవర్ ఇస్తే అయిపోద్ది. మనం ఇప్పుడు మన ఫ్రెండ్కి రివైవ్ ఇద్దాం. నెంబర్ 2 సచిన్కి ఇప్పుడు 500 కాయిన్స్ దొరికాయి, చూసిన ఇందాకనే. మన ఫ్రెండ్ ఆల్రెడీ ఇచ్చేసింది దాని నెంబర్ 4.
ఈ సచిన్ అంత వరెస్ట్ ప్లేయర్ నేను ఎప్పుడు చూడలే గైస్. ఎందుకంటే తను దిగాడు, ఒక్క కిల్ కూడా కొట్టలే గైస్. కనీసం కిల్స్ కొట్టకపోయినా మొత్తం హెల్ప్ కూడా చేయట్లే గైస్. బట్ నెంబర్ 3, నెంబర్ 4 వీళ్ళైతే చాలా బెస్ట్ గైస్. ఇంత మంచి ప్లేయర్స్. చనిపోగానే రివైవ్ ఇచ్చింది తను. నెంబర్ 4 కూడా మనకి లాస్ట్లో కవర్ ఇస్తాడు. బట్ అన్ఫార్చునేట్లీ మ్యాచ్ బోయా కొట్టలేదు గైస్. నెక్స్ట్ మ్యాచ్ కూడా నేను పెట్టడానికి చూస్తాను, మంచిగా వచ్చిన మ్యాచ్ని ఇంకొకటి. మనం ర్యాంక్ పుషింగ్లో ఎప్పుడు కానీ రష్ ప్లేసెస్తో దిగకూడదు. స్టార్టింగ్లో లూజ్ చేసుకొని మెల్లగా రష్ ప్లేసెస్కి వెళ్ళాలి. ఫస్ట్ నేను అదే మిస్టేక్ చేశాను, మీరు గమనిస్తే. నెంబర్ 4 కూడా అలాగే చేశారు. ఇంతసేపు వెండింగ్ మిషన్లో ఏం చేస్తున్నావు నేను అనుకోగానే ఫ్రీ ఐటమ్స్ ఉంటాయి కదా, లైక్ సూపర్ మెడీస్, హీల్ పిస్టల్ అట్లాంటివి తీసుకున్నా పనికొస్తాయని. నేనైతే తెలుగు గేమింగ్ ఎఫ్ఎఫ్ దాని వన్ ఫేవరెట్ ఫ్యాన్, బిగ్గెస్ట్ ఫ్యాన్ అనమాట ఆయనకి. మనకి మాటలలోనే చాలా మంది అసలు మనం ర్యాంక్ పుషింగ్ చేయాలనుకుంటే చాలామంది రష్ ఆడతారు. రష్ ఆడాలి, బట్ సరైన టీం ఉంటే మనం రష్ గేమ్ ప్లే ఆడుకోవచ్చు. నేను నెక్స్ట్ మ్యాచ్ రష్ చేయడానికి చూశాను, బట్ మనకి టీమ్మేట్ సపోర్ట్ ఉండాలి గైస్. ఎందుకంటే మనం చచ్చిపోయామని కాదు, వెనకాలకి బ్యాక్ సపోర్ట్ అన్నీ ఇవ్వాలి టీమ్మేట్స్. అంటే ర్యాండమ్గా లేయరు ఎప్పుడు, కొంతమంది, చాలా తక్కువ మంది ఉంటారు ర్యాండమ్స్. అక్కడ డ్రాప్ లూజ్ చేస్తున్నారు ఎవరు, మనం వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఎప్పుడు కానీ డ్రాప్ లూజ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, లాంగ్ నుంచే చూడాలి. ఎందుకంటే ఒక టీం ఉన్న స్క్వాడ్ ఉందో అర్థం కాదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక స్ట్రాటజీ అనమాట. ఒకడు కనిపించేటట్టు ఉంటాడు, మిగతా ముగ్గురు వెనకాల దాక్కుంటారు, అట్లా అనమాట. ఇప్పుడు నేను స్కోప్ పెట్టి చూస్తాను చూడండి. చూసారు అక్కడ ఎవ్వలేరు, మాయమైపోయింది టీం మొత్తం. వాళ్ళు అట్లా హైడ్ అవుతారు వెనకాల. గ్లూ వాల్స్ ఉన్నాయి, అట్లా గ్లూ వాల్స్ వెనకాల. అది ఇది మాటలు. మన ఫ్రెండ్ టీం వైపు వచ్చి చచ్చిపోయాడు, డౌన్ అయ్యాడు నెంబర్ 4. మనం రివైవిజం లిటరలీ నేను ఎక్కడ ఎత్తుక్కుంటున్నా ఇక్కడుందని. నెక్స్ట్ టైం నుంచి వాయిస్ ఇంప్రూవ్ చేసుకుంటా గైస్, కొంచెం షైగా ఉంది మాట్లాడాలంటే. మనం మా ఫ్రెండ్కి రివైవ్ కూడా ఇచ్చేసాం, అంటే ర్యాండమ్ ఫ్రెండ్కి రివైవ్ ఇచ్చేసాం. లెవెల్ 4 బ్యాక్ ప్యాక్ ఉంది మన దగ్గర, స్కోప్ కూడా ఉంది, 4x స్కోప్. నా గేమ్ ప్లే కూడా నేను చాలా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నా. మీకు మూమెంట్ స్పీడ్ కోసం కావాలంటే చెప్పండి గైస్, గేమ్ ప్లే నేను పెడతా. మూమెంట్ స్పీడ్ కోసం ఒక వీడియో కావాలంటే చెప్పండి కామెంట్స్లో, పెడతాను మూమెంట్ స్పీడ్ వీడియో. నేను వాడే 3 మూమెంట్ స్పీడ్ గురించి పెడతా, 3 మూమెంట్ స్పీడ్ ట్రిక్స్. నేను ఆ 3 మాత్రమే వాడతా. ఇప్పుడు కూడా చూడండి, సచిన్ ఎఫ్ఎఫ్ తన కోసం వెహికల్ సెకండ్ కూడా ఎక్కుతలేదు. ఇక్కడ ఫైరింగ్ వస్తుంది, మీరు ఎప్పుడు కానీ ఫైరింగ్ రాగానే వెంటనే అక్కడ వెళ్ళిపోకూడదు. ఎనిమిస్ పక్కన ఉన్నా కానీ ఫస్ట్ పర్మనెంట్ కవర్ లోపలికి వెళ్ళాలి సరైన పొజిషన్ కోసం. ఇగో లెఫ్ట్లో ఎనిమి చూసారా, ఆయన టెన్షన్ వరకు చక్కగా వెళ్ళిపోయిన బిల్డింగ్ లోపలికి. ఇగో రైట్లో ఎనిమి, అందరూ ఎనిమిసే ఉన్నారు. ఇట్లా ఒక పొజిషన్ తీసుకోవాలి ఎవ్వరు కనిపించకుండా మొత్తం. ఇగో చూసారా, ఇక్కడ ఒక ఆఫ్లైన్ అనుకుంటే ఎనిమి స్కోప్ పెట్టి కొడదామనే లోపు చూడండి ఏమైందో. ఒక హెడ్ కనెక్ట్ చేసిన కొట్టేది పట్టు తిరిగింది. ఎప్పుడు కానీ కిల్స్ చేసిన వెంటనే వాళ్ళ టీమేట్స్ వస్తాడు. ఇప్పుడు చూడండి, ఒక శాంటైన్ క్యారెక్టర్. మనము ఏముంటే సామాన్లన్నీ డిసిరేయాలి వాళ్ళపైన.
ఇక కిల్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇదానికి డ్యామేజ్ కొట్టినా అట్లా. ఇప్పుడు మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు తను హీల్ చేసుకుంటుంది కదా, హీల్ చేసుకోగానే మన కోసం ఎత్తి పైకి లేస్తాడు. అప్పుడు ఛాన్స్ తీసుకొని కొట్టేయాలి. తను హీల్ చేసుకుంటాడు, వాళ్ళు వేసేసిండు. అట్లా మనం చేసుకోవాలి. మీరు ఎప్పుడు కానీ కొంచెం హెచ్పి తక్కువ ఉన్నా కానీ హీల్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఫుల్ డ్యామేజ్ కొట్టిన అనుకో, వాడు 1 హెచ్పితో మిగిలి మిమ్మల్ని చంపేస్తే ఆ 1 హెచ్పి కూడా మనల్ని బతకగలదు, చంపగలదు. అట్లా ఇప్పుడు నేను పొజిషన్ లీక్ చేసుకుంటలేను, హైడ్ అయ్యే చూస్తుంది. ఇక్కడ 2 ఎనిమిస్ ఉన్నారు, దొరికినే డ్రాగ్ చేసేసి మనకి హెడ్ షాట్ పడుతుంది. మీరు పక్కన ఎవరైనా ఎనిమిస్ ఉన్నారు తొందర క్లియర్ చేసుకోవాలి. మీకు పర్మనెంట్ కవర్ ఉండి ఎవరు మేము మళ్ళీ చూడలేకపోతే, ఒకవేళ అందరు ఉన్నారనుకో మీరు క్లియర్ చేసుకోకుండా వేరే వాళ్ళని నాక్ చేయడానికి ప్రయత్నించండి. ఇక్కడ ఒక జోన్ పుషర్ కనిపిస్తారు చూడండి, హైలైట్ ఉంటుంది అక్కడ. ఇక్కడ శాంటిన్ బొమ్మ వేసిండు. ఇప్పుడు శాంటిన్ కరెక్ట్గా వేసిండు. ఇప్పుడు వాడు ఇట్టే వస్తాడు కాబట్టి మనం వెయిట్ చేసి కొట్టాలన్నమాట. మనకు అర్థమవుతుంది ఎక్కడికి వెళ్ళి కొడుతున్నాం అని, అట్లా కొట్టాలి. ఇక్కడికి ఫుల్ డ్యామేజ్ ఉండే కూడా మీరు చూడండి, భయంతో నేను గ్లూ వాల్ పట్టుకొని హీల్ చేసుకుంటున్నా. చూసారా ఇందాక మనం వెండింగ్ మిషన్లో ఫ్రీ మెడికిట్స్ తీసుకున్నాం, సూపర్ మెడిస్. అవే మనకి ఇప్పుడు ఉపయోగపడ్డాయి. అలా సూపర్ మెడిస్ ఎప్పుడు కానీ ఫ్రీ వస్తే తీసేసుకోవాలి, చాలా క్రిటికల్ మూమెంట్స్లో ఉపయోగపడుతుంది. ఇప్పుడు చూడండి గాయస్, సడన్గా ఎనిమి వస్తుంది. తను లిటరల్లీ పట్టించుకోలే గాయస్. నేను కొడదాం అనుకున్నా, బట్ ఎందుకులే మన పని మనం తీసుకున్నాం. మెల్లగా ఎస్కేప్ కానీ చూసిన, బట్ జోన్ ఇట్టే ఉంది. అటుపోతే తొందరగా చచ్చిపోతాం. మన దగ్గర క్యారెక్టర్ కూడా లేదు కాబట్టి నేను ఇప్పుడు భయపడకుండా అటు నుంచి వెళ్దాం అనుకున్నా, బట్ తను ఇంత పట్టించుకోలే గాయస్. తను బాట్ ప్లేయర్ అర్థం కావట్లే. తొందర వెళ్ళిపోతూనే ఉన్నా. మీరు గమనిస్తే మొత్తం ఇట్లా పట్టుకొని ఉన్నాను నేను, అది యాక్సిలేటర్ బటన్. చూడండి ఇక్కడ ఒక ఊకంగా వేసుకొని హీల్ చేసుకుంటూ ఉన్నాడు. నేనేం పట్టించుకోలేదు. సడన్ మొత్తం లాగ్ అయింది అక్కడ. చక్కగా మా టీమ్మేట్ దగ్గర తీసుకుంటే వెళ్ళిపోయినా, నెంబర్ 4 దగ్గర. మీరు గమనిస్తే మిమ్మల్ని ఎవరు గెలకపోయినాను మనం ఎప్పుడు కానీ గెలకదు వాళ్ళని. మనల్ని గెలికితే మనం వెళ్ళాలి. మనకి బాగా క్రిటికల్ కిల్స్ 0 కిల్స్ ఉన్నప్పుడు మనం గెలకచ్చు. ఇందాక నాకు ఎలా 0 కిల్స్ ఉన్నాయి, బట్ అక్కడనే నాకు 3 కిల్స్ తెచ్చుకున్నా. ఇంకో కిల్ కూడా తెచ్చుకున్నా, బట్ జోన్లో ఉంది కాబట్టి నేను తొందర వచ్చిన. ఇది లాస్ట్ సెకండ్ జోన్ అనుకుంటా మనం అప్పుడు ఉన్నది. రక్తం తాగుతుంది మొత్తం ఈ జోన్స్. ఇట్లాంటి వాళ్ళు ఉంటారు గాయస్, వాళ్ళు మాన్స్టర్ తగ్గదియరు, మనం ఇస్తే మనల్ని పోనీయరు. నాకెందుకులే అని చెప్పి నేను ఎగ్జిట్ అయిపోయి ఆ వెహికల్ని కాల్చినప్పుడు పక్కకి వెళ్ళిపోయాను. ఇప్పుడు నేను మళ్ళీ మాన్స్టర్ ట్రక్ ఎక్కి మన వెనకాల వెళ్తున్నా. అట్లా మనం ఎవరైనా మనల్ని విసిగించాలనుకో దిగి వాళ్ళని కాల్ చేయాలి. ఏమైనా సౌండ్స్ వస్తే ఇగ్నోర్ చేయండి గాయస్. మీరు చూసారా, దాన్ని నేను హెల్ప్ చేయడానికి వెళ్ళిన, బట్ అక్కడ స్క్వాడ్ ఉంటే అయిపోతుంది. వాయిస్ని మళ్ళీ చెప్తున్నా, ఇగ్నోర్ చేయండి గైస్, ఎందుకంటే నాది వాయిస్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. నెక్స్ట్ టైం నుంచి వాయిస్ చేంజర్ యూజ్ చేయడానికి చూస్తాను. ఇప్పుడు కూడా వాయిస్ చేంజర్ అప్లై చేస్తాను. మన మాటలలోనే నేను డౌన్ అయిపోయాను, గమనిస్తాను మీరు. తన టీమేటే హెల్ప్ చేయాలి, ఎందుకంటే నాకు హెల్ప్ చేసే లోపు తను చనిపోవచ్చు. ఎందుకంటే ఇది లాస్ట్ జోన్ కదా గైస్, మాటల్లో చనిపోయినా. తన వాల్స్ వేసుకున్నాడు, ఇక్కడ తన కిల్ కోసం పక్కరు పడ్డాడు, లేకపోతే ఇద్దరిని ఫినిష్ చేసుకోవచ్చు. చూసారా, ఒకరిని కొట్టేశాడు, ఇంకొకటి పక్క. చూసారా, తను కవర్ ఫైరింగ్ ఆడాడు. కవర్ ఫైరింగ్ తన టీమ్మేట్ బతికేయాలనుకున్నాడు, బట్ తను చనిపోయాడు. ఇప్పుడు 2 టీమ్స్ మాత్రమే ఉన్నాయి, సోలో. కాబట్టి ఎవరు ఇట్లాంటి టైంలో మనకు చెప్పలేము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.